బ్రేకింగ్ న్యూస్ నిర్మల్ జిల్లా బాసరలో మణికంఠ అనే వేద పాఠశాల విద్యార్థి మృతి అలజడి రేపుతోంది. గోదావరి పక్కన బురదలో విగత జీవిగా ప్రత్యక్షమయ్యారు. గోదావరి పుష్కర్ ఘాట్ కు వెళ్లిన భక్తులకు మణికంఠ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విద్యార్థి మృతిపై దర్యాప్తు చేశారు. వేద పాఠశాలకు చెందిన మరొక విద్యార్థి లోహిత్ గత నెల 21న రక్తపు మడుగులో కనిపించి చికిత్స తీసుకుంటూ మరణించాడు. ఆ ఘటన మరొక ముందే మరో విద్యార్థి మణికంఠ మరణించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న, ఎస్ ప్రసన్న, బాసర క్షేత్రంలో వేద పాఠశాల వేదాలు అభ్యసిస్తున్నటువంటి విద్యార్థి మృతి చెందిన విషాద ఘటన బాసర క్షేత్రంలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. విద్యార్థి స్వస్థలం వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన ముత్తుడు మణికంఠ 17 సంవత్సరాల విద్యార్థి వేద పాఠశాలలో వేదం అభ్యసిస్తున్నాడు. ఈ రోజు 10 గంటలకు గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద వెళ్లిన విద్యార్థి గోదావరి నది వద్ద భాగంలో బురదలో పడి ఉండడంతో స్థానికులు అక్కడ భక్తులు చూడడంతో హుటాహుటిన అంబులెన్స్ కు ఫోన్ చేయడం జరిగింది. అంబులెన్స్ అక్కడికి చేరుకోవడం జరిగింది. సో మణికంఠను అంబులెన్స్ అప్పటికే తీసుకెళ్లి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించడం జరుగుతుంది. సో మణికంఠ ఏదైతే అప్పటికే మణికంఠ మృతి చెందినట్టు కూడా వైద్యులు తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ హుటాహుటిన పోలీసులు ఏదైతే మణికంఠ మృతి చెందారో అక్కడికి పోలీసులు చేరుకొని పూర్తి స్థాయిలోనే దర్యాప్తు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అసలు మణికంఠ ఎలా చనిపోయాడు, అసలు గోదావరి నది దగ్గర మణికంఠ బురదలో ఎందుకు చనిపోయారు అనేక కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మణికంఠ ఏదైతే ఉదయం 10 గంటలకు చనిపోయారో సో విద్యార్థులు వాళ్ళ కుటుంబ సభ్యులకు కన్నీరు మున్నీరెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో హుటాహుటిన కూడా పోలీసులు అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలోనైతే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సాయన్న, థ్యాంక్ యూ. లోపల ఎంత అసలు చేస్తున్నది